బ్రాహ్మణ వెలమల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు లిఫ్ట్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 94 గ్రామాల్లో 1,00,000 ఎకరాలకి సాగునీటిని మరియు ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకి తాగునీటిని అందించడం అవుతుంది. శ్రీ ఎస్ జయపాలరెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపడుతుంది. మూసీ ప్రాజెక్టు పరిధిలోని బులాది కాలువ పునరుద్ధరణ పనులకు 266,65 రూపాయలతో పాలనాపరమైన అనుమతి ఇవ్వటం జరిగింది. యాదాద్రి జిల్లాలో మూసీ ప్రాజెక్టు కింద బులాదిగాని కాలువతో పాటు పిల్లాయిపల్లి ధర్మారెడ్డిపల్లి కాలువల పునరుద్ధరణకు ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం. నీటిపారుదల శాఖకి ఈ బడ్జెట్లో 23,373 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులు అభివృద్ధి చేస్తాం. హ్యామ్ మోడల్లో 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3,725,22 రూపాయల మేరకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు 9 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అనుసంధానం వీలుగా ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండేలా రోడ్ల నిర్మాణం చేపట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో పాడైపోయిన రహదారుల మరమ్మతులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. 12 జిల్లా కేంద్రాల్లో కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి 972 కోట్ల రూపాయలతో పాలనాపరమైన అనుమతులను మంజూరు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి వల్ల ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే దీనికి కావలసిన 253 ఎకరాల భూసేకరణకు నిధులు మంజూరు చేశాం. హైదరాబాద్ నగరానికి నలువైపులా జాతీయ రహదారి నెట్వర్క్ లో ఉన్న లోటును పూడ్చడానికి రీజనల్ రింగ్ రోడ్డు ప్రణాళిక రూపొందించబడింది. ఈ రహదారిని ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మొదటగా 4 లేన్లుగా నిర్మించి భవిష్యత్తులో ట్రాఫిక్ కి అనుగుణంగా 8 లేన్లకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్తర భాగ భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి ఎన్హెచ్ఏఐ కన్సల్టెంట్లని నియమించింది. ఈ ప్రాజెక్ట్ ని తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా ప్రభుత్వం పరిగణిస్తుంది. రోడ్డు మరియు భవనాల శాఖకు ఈ బడ్జెట్లో 5,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని ఆవిష్కరించింది. జిఎస్టిబిలో పర్యాటక రంగం వాటాని 10% పెంచడం, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడం ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయటం జరుగుతుంది. గోదావరి, కృష్ణా నదులపై జెట్టీలు, లాంచ్ స్టేషన్లు, వాటర్ స్పోర్ట్స్